హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియో ఏంటంటే యూకేకి నేను ఏమేమి థింగ్స్ తీసుకెళ్తున్నాను ఏంటి అని చెప్పి మొత్తం ఈ వీడియోలో మేము చూపిస్తాము. ఫస్ట్ వచ్చేసి బ్యాగ్స్ సర్దుకుంటున్నాము. ఈ కవర్స్ చూసారా, ఇవి వ్యాక్యూమ్ బ్యాగ్స్. అంటే మన క్లోత్స్ అవన్నీ పెట్టుకొని దాంట్లో ఉన్న ఎయిర్ అంతా తీసేస్తే మొత్తం అదంతా కంప్రెస్ అయిపోద్ది. ఇగో ఇలా చేయాలి, లోపల ఉన్న గాలంతా వెళ్ళిపోయి మొత్తం బట్టలు కవర్ అంతా కంప్రెస్ అయిపోతుంది. అంటే కొంచెం స్పేస్ వస్తుంది అని చెప్పి అలా పెట్టాము. కానీ బట్టలు ఐరన్ చేసి ఉంటే నీట్గా ఉండేవి. మేము ఐరన్ చేసుకుండా పెట్టేసరికి ఎగుడు దిగుడు అలా అనిపించేసి ఇంకా తీసేసి నార్మల్గానే సర్దుకుంటున్నాము. అండ్ అక్కడ మళ్ళీ మనకి వెళ్ళిన వెంటనే అన్నీ కొనుక్కోవాలి కదా, దొరుకుతాయా లేవా అని చెప్పేసి కొత్తగా వెళ్తున్నాం కదా, అందుకే మొత్తము బిర్యానీ సామాన్లు అవన్నీ సర్దుతున్నాము. ఒక్కొక్క వెయిట్ వచ్చేసి నా దానికి లిమిట్ 24 kgs ఇచ్చారు. అంటే 23 kgs. 1 kg అటు ఇటు అయినా పర్వాలేదు, అందుకే కాటా తెచ్చి మొత్తం అన్ని బ్యాగ్స్ చెక్ చేస్తున్నాము. ఇవి నేను నార్మల్గా బట్టలు పెట్టి ఉన్న బ్యాగ్ ఒకసారి చెక్ చేశాను, ఎంటీ బ్యాగ్ ఒకసారి చెక్ చేశాను. ఈ బ్లాక్ బ్యాగ్ ఎంటీ బ్యాగ్ వచ్చేసి మనకి 3.5 kg అలా పడింది. ఈ క్లాత్ బ్యాగ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, అదైతే నాకు అరౌండ్ 5 kgs పడింది. ఇంకా అలా బ్యాగ్స్ అయిన తర్వాత ఒక్కొక్కరం నేను మా అమ్మ మా మామయ్య నించొని వెయిట్ చూసుకుంటున్నాం, వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి ఇంకా మొత్తం ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాము. సాగనంపడానికి మా అత్త వాళ్ళు అండ్ ఆంటీ వాళ్ళు వచ్చారు. ఇదే మా ఇల్లు, మీకు ఎప్పుడైనా కాకినాడలో కనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ రైల్వే స్టేషన్కి వచ్చాము. అంకుల్ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళు అసలు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారంటే, మా పాతింటి దగ్గర మా ఇంటి వెనక ఉండేవాళ్ళు, ఇంకా అలా బాగా క్లోజ్ అయ్యారు. అసలు అంకుల్ అయితే ఇలా మేము ఊరు వెళ్తున్నాం అనగానే కార్ వేసుకొచ్చేస్తారు. పాపం మేము చెప్పలేదని కూడా మా మీద చాలా కోప్పడతారు. అంటే అంతేలేండి, మేము మీ వాళ్ళం కాదనుకున్నా రాదా ఇదా అని చెప్పి ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. అసలు అంటే అంత రిలేషన్కి వాల్యూ ఇచ్చి ఆంటీ అంకుల్ వాళ్ళు దొరకడం కూడా మాకు కూడా అదృష్టమే. ఇంకా ట్రైన్లోకి వచ్చేసాము. చాలా ఖాళీగా ఉంది. అంటే మేము కాకినాడ పోర్ట్లో ఎక్కాము. ఇది టౌన్ నుంచి స్టార్ట్. పోర్ట్లో ఇలా కొంచెం ఖాళీగానే ఉంటుంది. ఇంకా యూకే వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తానా ఏంటా అని చెప్పి అలా క్లిప్ తీసుకున్నాను. ఎంతైనా సొంతూరు వదిలి వెళ్ళిపోతుంటే కొంచెం బాధ కలుగుతుంది కదా. మన ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్నంత గ్రీనరీగా ఎటు ఉండదేమో అని అనిపిస్తుంది. ఆ పచ్చదనము, ఆ పలకరింపులన్నీ మన ఈస్ట్ గోదావరి సైడే. లక్కీగా మాకు ట్రైన్లో హౌసీ ఆడేవాళ్ళు దొరికారు. మాకు హౌసీ గేమ్ అంటే చాలా ఇష్టము. ఇంకా అలాగా మేము ఒంగోలు వెళ్ళిపోయాము. ఒంగోలులో మా అత్తయ్య వాళ్ళ హౌస్. ఇంకా అలా ఒక ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఒక్కొక్కరింటికి ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. దాని తర్వాత మా మామయ్య మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడే మా చైల్డ్హుడ్ ఫొటోస్ ఉంటాయి, చూస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మొత్తం అందరి ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించుకుంటూ ఉన్నాము. మా అమ్మమ్మ మా తాతయ్య, అసలు మా తాతయ్య చూడండి 70+ ఉంటాయో 80+ ఉంటాయో, అసలు ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు, ఎప్పుడు ఆయిల్ రాసుకుంటూనే ఉంటారు. ఇక్కడ చూడండి అమ్మ అని చెప్తున్నారు. అంటే ఇన్నోసెంట్గా మా తాతయ్య అంత ఏజ్ ఉన్నా ఈ టీవీఎస్ బండి వేసుకొని ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు తన బిజినెస్ చేసుకుంటూనే ఉంటారు, ఈ ఏజ్లో కూడా ఖాళీ లేకుండా. అండ్ మా చిన్న నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా చింతకు దంచుతున్నారు. మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా చింతక్ అని చెప్పి, ఈ ప్రాసెస్లోనే చేస్తారు చింతక్. ఇంకా వాళ్ళని పలకరించేసి ఇంకా ఇంటికి వచ్చేసి మొత్తం పికిల్స్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాము. మా పిన్ని చికెన్ పికిల్ పెడితే అక్కడి నుంచి తెచ్చుకొని ఇంకా అన్ని ఇలా కవర్స్లో ప్యాక్ చేసాము. ఒక కవర్ వేస్తే మళ్ళీ ఆయిల్ లీక్ అయిపోతుంది అని చెప్పేసి ఒక 2-3 కవర్స్ వేసి, అండ్ మనకి హాట్ చిప్స్ షాప్లో వేస్తారు చూసారా, ఇలాగ ప్రెస్ చేసేది కవర్లోంచి లీక్ అవ్వకుండా, సేమ్ అలాంటిదే మేము బయట తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఇంక ఇంట్లోనే ప్యాక్ చేసేసాము. అండ్ వీళ్ళు మా పిన్ని వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే ఇంకా రేపు ఊరు వెళ్తున్నామని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మొత్తం అందరినీ కలిసేసి ఇంకా అలా అందరినీ కలిసేసి ఒంగోలులో స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు చూడండి, మేము బ్యాగ్స్ లాగుతాం అని చెప్పి తీసుకొని లాగుతున్నారు. అండ్ అక్కలు బావలు వచ్చారు ఎక్కించడానికి. మాకు 2 బావలు, వాళ్ళిద్దరు ఎంత మంచి వాళ్ళు అంటే మమ్మల్ని మరదల్లా కాకుండా వాళ్ళ పిల్లల్లానే చాలా బాగా చూసుకుంటారు. అండ్ మాకు ఈ బావలు దొరకడం కూడా మా ఫ్యామిలీకి అదృష్టం అనే చెప్పాలి. ఇక్కడ మా అక్క వచ్చేసి కొన్ని టిప్స్ చెప్తుంది, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక పెప్పర్ స్ప్రే పెట్టుకో సరేనా అని చెప్పి. ఇక్కడ మళ్ళీ
మళ్ళీ మా అక్క ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టము. నేను ఒంగోలు వెళ్ళాను కానీ అందరి ఇంటికి వెళ్ళి అక్కడే తింటూ అలా అలా ఉండడం వల్ల నేను నూడిల్స్ అసలు తినలేదు. అండ్ ట్రైన్ ఎక్కే ముందు నాకు ప్యాకెట్ తీసి ఇచ్చింది. అప్పటికే ఒక అరగంట నుంచి మా దగ్గరే ఉంది కానీ మాకు అసలు తెలియలేదు నూడిల్స్ తెచ్చిన విషయము. ఇంకా ట్రైన్ ఎక్కగానే వెంటనే నూడిల్స్ ఓపెన్ చేసుకొని తినేసాను. అది మాత్రం నిజంగా నాకు ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇంకా మార్నింగే హైదరాబాద్లో దిగేసాము. దిగిన వెంటనే అక్కడ లగేజ్ చాలా ఉంది కదా, ఇంకా మేమే మోసుకెళ్దాం అంటున్నాం కానీ చాలా మెట్లు ఉండేసరికి ఇంకా వాళ్ళ చేతే మోయించాము. ఎవరైనా మనుషులే కదా పాపం, ఆయన ఎలా మోసాడో అర్థం కాలేదు. మేము 200 చెప్తే 250 ఇచ్చేసాము. ఎక్స్ట్రా ఒక 50 ఇచ్చి ఇంకా హైదరాబాద్లో ఇదేంటి అసలైన ప్యాకింగ్ అంటే మొత్తం ఏ బట్టలు ఆ బట్టలు, నైట్ డ్రెస్సెస్ అన్నీ ఒక చోట అన్నీ పెట్టాము. ఇది ఒకటి కొనుక్కున్నాము మిషన్, కాటా మిషన్ టైప్. ఇది జస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చింది అండ్ పోర్టబుల్ కూడా, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అండ్ ఇలా వెయిట్ చెక్ చేసుకుంటున్నాము. ఒక్కొక్కటి 23.5 kgs ఆ మినిమం రేంజ్లోనే ఉండేలా చూసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి కదా. యాక్చువల్లీ పాపం అంతా మా పిన్ని వాళ్ళ అమ్మాయే సర్దింది మొత్తం అన్నీ కూర్చొని. 2 పెద్ద ట్రాలీలు, అది 23 kgs 2 పెద్దవి, అండ్ ఇంకో ఎక్స్ట్రా 23 kgs కూడా పెట్టుకున్నాము. ఎందుకంటే వెళ్ళిన వెంటనే మళ్ళీ రైస్ అవన్నీ దొరకాలి కదా అని చెప్పేసి నేను ముందు ఒక 5 kgs రైస్, కొన్ని పికిల్స్, ఇక్కడ చూసారా మసాలాలన్నీ పేరు రాసుకున్నాను. అవసరమైనవి మాత్రమే తీసుకెళ్లడం బెటర్. కొంచెం కూర వండుకోవడానికి పాను, రైస్ కుక్కరు, గిన్నెలు, గరిటెలు ఇలాంటివి తీసుకెళ్ళడం అయితే చాలా బెటరు. అక్కడ కూడా కొనుక్కోవచ్చు కానీ ఎలాగో లగేజ్ కొంచెం మనకి సరిపడేలా ఉంటే ఇవి కూడా తీసుకెళ్ళడం బెటర్. ఇంకా మిక్సీ అవన్నీ అయితే అక్కడే కొనుక్కోవచ్చు. చింతపండు మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి. ఇక్కడ చింతపండు నల్లగా ఉంటుందంట. అండ్ కారం కూడా మన ఇంటి నుంచి తెచ్చుకోవడం బెటర్. ఇంకా ఓవరాల్గా సర్దేసరికి నాకు 3 పెద్ద ట్రాలీలు, ఒక చిన్న క్యాబిన్ బ్యాగ్ అయ్యాయి. యాక్చువల్లీ నాకు 2 ట్రాలీలే ఫ్లైట్లలో, ఇంకో ట్రాలీకి ఎంత కాస్ట్ వేస్తారో చూడాలి. ఇదేంటి మా ప్యాకింగ్ కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు. నా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.